నమస్తే మేడం. ఏమైంది లాయర్ గారు? అంతా పాజిటివే కదా? అంటే మేడం, నేను లీగల్గా అన్ని రకాలుగా ప్రొసీడ్ అయ్యాను. బెయిల్ రాలేదని మాత్రం చెప్పకండి. సారీ మేడం, అక్కడ సిచ్యువేషన్ మనకి పూర్తిగా రివర్స్లో ఉంది. మల్లీశ్వర్ గారి మీద 3 కేసులు బుక్ అయి ఉన్నాయి. మెయిన్ మర్డర్ కేస్, అది అత్యంత దారుణంగా చంపేసినట్టుగా ఫైల్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఫుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అలా అంటే ఎలాగండి? మీరున్న దేనికి? ఇది నేరం ఆరోపించబడిన కేసు అయితే మనకి బెయిల్ వచ్చేది. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆమెకి బెయిలిచ్చి బయటికి పంపితే ప్రమాదమని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే బెయిల్ని నిరాకరించారు. నేను చెప్పాను కదత్తయ్య, మా అమ్మనెవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. అంత అవసరం ఎవరుకుంటుంది పద్మావతి? మల్లీశ్వరి మీ అమ్మ కాబట్టి నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నిజం నిజం కాకుండా పోదు కదా. ఎప్పటి నుండో కడుపులో కక్ష పెంచుకొని ఉంటుంది. అదును చూసి దెబ్బ కొట్టింది. మీనాక్షి గారి మీద ఎందుకు కక్ష ఉంటుంది బాబు? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు మీరు చూశారు కదా. అదంతా నటన కావచ్చు కదా. నువ్వు ఉండు శ్రీరామ్. అసలే పద్మావతి భయపడుతుంది. ఇప్పుడు నువ్వింత కఠినంగా మాట్లాడి తన మనసు బాధపడేలా చేయకు. లాయర్ గారు, ఒక్క నిమిషం ఉండండి. కామాక్షమ్మ గారేంటి పద్మావతి మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారు? ఇదంతా నిజమైన ప్రేమేనా? లాయర్ గారు, ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. ఇంకా ఎంత కావాలో చెప్పండి. ఎన్ని కోట్లు కావాలో? అవసరమైతే ఈ ఆస్తి మొత్తం రాసిమ్మన్నా ఇస్తాను. మా వదిన మాత్రం బయటికి రావాలి. తప్పకుండా మేడం, మా వంతు కృషి మించేస్తాం. జడ్జి గారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందో నేను చెప్పలేను. డబ్బుతో సాధ్యం కానిదేముంది? ఎవరిని కొంటారో ఎక్కడ మేనేజ్ చేస్తారో నాకు తెలీదు. రేపీ పాటికి మల్లీశ్వరి మా ఇంట్లో ఉండాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మేడం. తిరగేయండి. లాలో ఉన్న అన్ని లొసుగులు తవ్వి చూడండి. ఎక్కడో ఏదో ఒక పాయింట్ దొరక్కపోదు. ఎంతమందిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారో మీ ఇష్టం. డబ్బు విషయంలో మేం వెనక్కాడం. అవసరమైతే సాక్ష్యాలు కొనండి. పద్మావతి ముందు మల్లీశ్వర్ గారుండాలి. నా కోడలు కన్నీళ్లు తొడవాలి. తను తిండి తినకుండా ఏడుస్తోంది. అలాగే మేడం, నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఉంటాను మేడం. చూసావుగా పద్మావతి, లాయర్ ఏం చెప్తున్నారో? కష్టం అంటున్నారు కదా. డబ్బు ఏదైనా చేస్తుంది.
మల్లీశ్వరి ఖచ్చితంగా బయటకొస్తుంది. నా మాట విను. నేను మాట ఇచ్చానంటే అది తప్పకుండా నెరవేర్చుకుంటాను. అవును, వదిన మాటిచ్చింది, నిన్ను సమాధి చేస్తానని. పద్మావతి, వదిన చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంది. నువ్వేం వరి అవ్వకు. ఏంటి శ్రీరామ్ అలా ఉన్నావు? ఏమీ లేదు వదినా. పర్వాలేదు, చెప్పు. మీనాక్షిని చంపిన మల్లీశ్వరికి శిక్ష పడేలా చెయ్యాలి. కాని బెయిల్ మీద బయటకు తీసుకురమ్మని ఎందుకు చెప్తున్నావా అని అర్థం కావట్లేదు. పోనీలే, అయ్యిందేదో అయిపోయింది. ఎంత అనుకుంటే మాత్రం పోయిన మనిషి తిరిగొస్తుందా? అంత మాత్రాన దానికోసం ఆ మల్లీశ్వరుని శిక్షించడం వలన ఉపయోగమే ఉంది? తన పాపాన అదే పోతుందిలే అని బెయిలిప్పిస్తున్నాను. వదినా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే శ్రీరామ్. మీరిలా మారిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. కదా, మరి ఈ కామాక్షి మారుతుందా? ఈ కామాక్షి ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే మాట తప్పడం మడమ తిప్పటం ఉంటుందా? ఆ మల్లీశ్వరి నాకు ఆగర్భ శత్రువు. అలాంటి దాన్ని నేను ఎలా క్షమిస్తాననుకున్నావు? దాని పతనం చూసి అది నన్ను పెట్టిన టార్చర్, ఇచ్చిన టెన్షన్ అన్నిటికీ రివెంజ్ తీర్చుకుని అది చావు కోసం దేవుణ్ణి బ్రతిమలాడేలా చేస్తాను. మరి లాయర్ వచ్చినప్పుడు డబ్బులిచ్చి? అదంతా పద్మావతి వాళ్ళని నమ్మించడం కోసమే కదా. ఏమో వదినా, నా బుర్ర పగిలిపోతుంది. ఇంతకు ముందున్న మైండ్ ఇప్పుడు ఉండట్లేదు. అలాగే ఉంటుంది శ్రీరామ్. 25 ఏళ్లు కలిసి ఉన్న మనిషి ఒక్కసారిగా కనుమరుగైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. చెప్పండి మేడం. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. జాగ్రత్త. ఎక్కడ ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వద్దు. దాని తరఫున మనం తప్ప మరే లాయరు వాదించకూడదు. ఆ మల్లీశ్వరికి మాక్సిమం ఉరిశిక్ష పడాలి. లేదంటే యావజ్జీవమైనా పడాలి. తప్పకుండా మేడం. అసలు మనం ఏమీ చేయకపోయినా అక్కడ జరిగేది అదే. తనపై స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఇన్వెస్టిగేషన్కి కూడా అవకాశం లేదు. ఆపోజిట్ లాయర్ కూడా ఉండడు. సింగిల్ పార్టీ. మనం ఆ కేసుకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ సపోర్ట్ బయట నుంచి ఇచ్చేస్తాం. నేనిందాకిచ్చిన అమౌంట్ టోకెన్ అమౌంట్ అనుకోండి. పని పూర్తయ్యి దానికి మనం అనుకున్న శిక్ష పడిందంటే అంతకు 10 రెట్లు ఇస్తాను. ఈలోగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలంటే అంతా తీసుకెళ్ళండి. పోలీస్, లాయర్, జడ్జ్ ఎవ్వరిని కొనడానికి కూడా వెనకడొద్దు. అలాగే మేడం. సారీ వదినా, మనసు బాగోలేక ఏదేదో అనేశాను. నాకు తెలుసులే శ్రీరామ్. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అలాగే వదినా. పద్మావతి,
పద్మావతి పద్మావతి ఏం చేస్తున్నావు పద్మావతి? నువ్వు ఆగు సీనయ్య. అయ్యో నన్ను క్షమించమ్మా. పద్మావతి ఏంటమ్మా ఇది? నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వు నా కన్న తల్లివని తెలియక నిన్ను ఎంతో బాధ పెట్టాను. ఈ చేతులతో నిన్ను కొట్టాను. చెప్పలేనంత పాపం చేశాను. నన్ను కూడా కొట్టమ్మా. కొట్టు కొట్టు కొట్టమ్మా. కొట్టు కొట్టు కొట్టమ్మా. కొట్టు. పద్మావతి ఏంటమ్మా ఈ ఆవేశం? ఏది ఆవేశం కాదమ్మా, నా పాపానికి పరిహారం. నువ్వు నా బంగారు తల్లివమ్మా. నీకు ఎటువంటి పాపం అంటదు. కన్నబిడ్డ చేతితో కొట్టినా కాలితో తన్నినా ఆ తల్లికదే ముద్దుగానే ముచ్చటగానే ఉంటుందమ్మా. నువ్వు ఎప్పుడు నా కంటికి పసిపిల్లవే. నువ్వు కొట్టినందుకు నేనెందుకు బాధపడతాను తల్లి? అయినా నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? ఏ అమ్మ కనిపించలేదని బాగా ఏడ్చేసావా? అమ్మా, ఇది కళ నిజమా? నువ్వెలా వచ్చావమ్మా? ఈ హత్య మీరు చేయలేదని రుజువయ్యింది కాబట్టి మీరింటికి వెళ్ళిపోవచ్చు అని పోలీస్ వాళ్లే పంపించేశారమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు తెలుసు మా అమ్మ ఏ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ వాళ్లే రెడ్ హ్యాండెడ్ అని ఎవిడెన్స్ అని వాళ్ళ భాషల్లో చెప్పి నువ్వింక బయటికి రావడం కష్టమని చెప్పారు. నేను అలాగే అనుకున్నాను పద్మావతి. ఇక నిన్ను కలుసుకోలేను, నిన్ను హత్తుకోలేను, ముద్దాడలేను అనుకున్నాను. కానీ ఏ దేవుడు ఏం మాయ చేశాడో గాని మొత్తానికి ఇలా బయటపడ్డాను. నువ్వు చాలా ఆలస్యం చేశావమ్మా. నేను నీ కూతున్నని నీకు తెలిసినప్పుడే నాకు చెప్పుండాల్సిందే. ఎలా చెప్పమంటావు తల్లి? ఓ శాపం నన్ను వెంటాడి నా నోరు ముయించింది. అయ్యిందేదో అయిపోయిందమ్మా. ఇక నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. నేనెక్కడికి వెళ్ళను తల్లి.
నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికెళ్తాను తల్లి? వెళ్ళను. అమ్మా, నాకొక్కసారి నీ ఒళ్ళో తలపెట్టి పడుకోవాలనుంది. అయ్యో నా బంగారు తల్లి, ఇంతకన్నానా? రామ్మా, రా రా. అమ్మా, నీ ఒడి ఎంత వెచ్చగా ఉందో. ఎన్నాళ్ళు ఈ స్పర్శకి నేను ఎంత దూరం అయ్యానో నాకిప్పుడు తెలుస్తుంది. ఇక నిన్ను అస్సలు వదలనమ్మా. రోజంతా నిన్నిలా పట్టుకొని కూర్చుంటాను. నాకిక ఈ లోకల్లో నువ్వుంటే చాలమ్మా, ఇంకెవ్వరూ అవసరం లేదు. నువ్వుంటే నాకు అన్నీ ఉన్నట్టే. ఈ ఫీలింగ్ గొప్పగా ఉందమ్మా. నేను మల్లీశ్వరి దేవి గారి, విజయేంద్ర ప్రసాద్ గారి ఏకైక పుత్రికని. ఇంత గొప్ప జన్మను నాకు ప్రసాదించిన ఆ దేవుడికి నేనెప్పటికీ రుణపడి ఉంటానమ్మా. పిచ్చి తల్లి, నీలాంటి బంగారు కొండను నాకు ఇచ్చినందుకు నేనే ఆ దేవుడికి మొక్కుకోవాలమ్మా. అమ్మా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. 20 ఏళ్ల నుంచి గడిచిన నా జీవితం ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. నాకు ఇప్పుడే ఈ క్షణమే కొత్తగా పుట్టినట్టుందమ్మా. నేను ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదమ్మా. నువ్వు నా ప్రాణమమ్మా. నిన్ను విడిచి నేను ఉండలేనమ్మా. నువ్విక నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. వెళ్ళనమ్మా, వెళ్ళనమ్మా, ఎక్కడికి వెళ్ళను.
ఎక్కడున్నావమ్మా? అమ్మా 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 ఎక్కడున్నావమ్మా? కనిపించమ్మా అమ్మా 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 ఎక్కడున్నావమ్మా? అమ్మా 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 అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ ఆట విన వెళ్ళిందేమో. అమ్మా 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 అత్త అమ్మా 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 పద్మావతి ఏమైందిరా? అని అమ్మ వచ్చిందన్నయ్య. అమ్మ రావడం ఏంటి పద్మావతి? అవునత్తయ్య, అమ్మ వచ్చింది. ఇప్పటిదాకా నాతో మాట్లాడింది. పోలీస్ స్టేషన్లో ఉంటే ఎలా వస్తుంది? అవునమ్మా, మనం వెళ్ళి చూడ్డానికే వాళ్ళు ఒప్పుకోలేదు. అలాంటిది ఇంటికెలా పంపిస్తారు? ఏదో కలగనుంటావు పద్మావతి. కళ ఏంటి కళ? ఆ అమ్మ వచ్చింది, రూమ్ లో కూర్చుంది.